ఓం శాంతి 26/6/2026 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, ఈ ప్రపంచంలో నిష్కామ సేవ ఒక్క తండ్రి మాత్రమే చేస్తారు. ఇటువంటి ప్రతిఫలాపేక్ష అంటే కోర్కెలు లేకుండా చేసే సేవ బాబాది మాత్రమే. మీరు ఏ కర్మలు చేసినా వాటి ఫలితం మీకు తప్పకుండా లభిస్తుంది. ప్రశ్న: డ్రామా అనుసారం ఏ విషయం 100% తప్పకుండా జరుగుతుంది? దాని వలన పిల్లలైన మీకు సంతోషం కలుగుతుంది. జవాబు: డ్రామా అనుసారం నూతన రాజధాని తప్పకుండా స్థాపన అవుతుంది. శ్రీమతమును అనుసరించి మేము మా కొరకు మా రాజధానిని స్థాపన చేస్తున్నాము అనే సంతోషం పిల్లలైన మీకు ఉంది. ఈ పాత ప్రపంచ వినాశనం అయ్యే తీరాలి. పిల్లలైన మీరు ఎంత పురుషార్థం చేస్తారో అంత ఉన్నత పదవి ప్రాప్తిస్తుంది. పాట: నిన్ను పొంది మేము ప్రపంచాన్ని పొందుకున్నాము. ఓం శాంతి. పిల్లలు ఏమంటారు? బాబా కూడా అదే అంటారు. బాబా, మిమ్మలను పొంది మేము స్వర్గాధిపతులుగా అవుతాము అని పిల్లలు అంటారు. తండ్రి కూడా చెప్తున్నారు. పిల్లలు మన్మనాభవ, నన్ను స్మృతి చేస్తే స్వర్గానికి యజమానులుగా అవుతారు. ఇరువురు చెప్పేది ఒక్కటే. మనుష్యులందరూ ఈ సత్సంగము ద్వారా బీకేలకు ఏమి లభిస్తుంది? బ్రహ్మకుమారులకని అడుగుతారు. మేము బాప్దాదా ద్వారా విశ్వానికి యజమానులుగా అవుతున్నాము అని. విశ్వానికి యజమానులుగా మేము తప్ప ఇతరులెవ్వరూ అవ్వలేరు అని మీరంటారు. ఈ లక్ష్మీనారాయణలే విశ్వానికి యజమానులు. శివబాబా విశ్వానికి యజమానిగా అవ్వలేరు. పిల్లలైనా మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. మీ తండ్రి విశ్వానికి యజమానిగా కారు. ఇటువంటి నిష్కామ సేవ చేయువారు ఇతరులెవ్వరూ లేరు. ప్రతి ఒక్కరికి తమ తమ సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. భక్తి మార్గంలో లేక ఇంకా ఏ విధంగానైనా మీరు ఏమేం చేస్తున్నారో సమాజ సేవకులకు కూడా సేవకు ఫలితం తప్పకుండా లభిస్తుంది. ప్రభుత్వం నుండి జీతము లభిస్తుంది. తండ్రి అంటున్నారు, నేను ఒక్కరిని మాత్రమే ఎలాంటి ఆశ కోరిక లేకుండా నిష్కామ సేవ చేస్తాను. పిల్లలను విశ్వానికి యజమానులుగా చేస్తాను, కానీ నేను యజమానిగా కాను. పిల్లలను సుఖవంతులుగా చేసి సుఖధామానికి యజమానులుగా చేసి 21 జన్మలకు సుఖమునిచ్చి నేను నా నిర్వాణ ధామంలో లేక వానప్రస్థ అవస్థలో పైన కూర్చొండిపోతాను. వానప్రస్థమని మూలవతనాన్ని అంటారు. మనుష్యులు వానప్రస్థాన్ని తీసుకుంటారు. పిల్లలకు సర్వము అప్పజెప్పి తాము వెళ్ళి సత్సంగము మొదలైనవి చేస్తారు. ముక్తికి మార్గాన్ని చూపిస్తారు అని నమ్మి గురువులను ఆశ్రయిస్తారు. ముక్తి జీవన్ముక్తులకు దారి ఏ మనిషి ఎవ్వరికీ తెలిపించలేరు అని పిల్లలైనా మీకు తెలుసు. వారు ఎవ్వరికీ సద్గతిని ఇవ్వలేరు. స్వయం వారు కూడా పొందుకోలేరు. స్వయానికి ఇచ్చుకోలేనప్పుడు ఇతరులకు ఎలా ఇవ్వగలరు? ఇతరులకు కూడా ఇవ్వలేరు. తండ్రి పరంధామం నుండి వస్తారు. వారు అక్కడ ఉండేవారు. పిల్లలైన మీరు కూడా అక్కడే ఉండేవారు. మీరు ఈ కర్మక్షేత్రంలో పాత్రను అభినయించాల్సి ఉంటుంది. తండ్రి కూడా ఒక్కసారి ఇక్కడికి పిల్లలైన మీ కొరకే రావాల్సి ఉంటుంది. అందుకే స్వర్గస్థాపన జరుగుతూ ఉంది. నరకం తప్పకుండా వినాశనం అవ్వాల్సిందే. శివబాబా బ్రహ్మ ద్వారా ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన చేస్తున్నారు అని, అంతేకాక మళ్ళీ మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అని పిల్లలైన మీరు తెలుసుకున్నారు. ప్రతి 5000 సంవత్సరాల తర్వాత మనం మళ్ళీ వచ్చి వారసత్వం పొందేందుకు బ్రహ్మ ద్వారా శివబాబా పిల్లలుగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. వారిని పతిత పావనులు అని అంటారు. వారి జ్ఞాన సాగరులు, స్నేహ సాగరులు. యోగము అనగా స్మృతి చేయడం నేర్పిస్తారు, కానీ నిరాకారులు ఎలా తెలుపగలరు? అందుకే బ్రహ్మ ద్వారా మనుషులను దేవతలుగా తయారు చేస్తారు అనగా దేవీ దేవత ధర్మస్థాపన చేయిస్తాను అని అర్థం చేయిస్తూ ఉన్నారు.
ఇప్పుడు ఆ ధర్మం లేదు, మళ్ళీ తయారు చేయాల్సి వస్తుంది. ఇప్పుడు మళ్ళీ ఆది సనాతన దేవి దేవత ధర్మం స్థాపన చేసి మిగిలిన వారినందరినీ ముక్తిధామానికి తీసుకెళ్తాను. భారతదేశం ప్రాచీన ఖండం. వాస్తవానికి భారతదేశ జనాభా అందరికంటే ఎక్కువగా ఉండాలి. ఇటువంటి విషయాలు ఇతరులెవ్వరి బుద్ధికి తోచవు. ఆది సనాతన దేవి దేవత ధర్మం అన్నింటికంటే పెద్దదిగా ఉండాలి. 5,000 సంవత్సరాల నుండి వారి వృద్ధి జరుగుతూ ఉంది. మిగిలిన వారు పైనుండి 2,500 సంవత్సరాల తర్వాత వస్తారు. ఇస్లాం మతం వారి జనాభా దీనికంటే తక్కువగా ఉండాలి. ఆ తర్వాత కొంత సమయానికి బౌద్ధ ధర్మం వారు వస్తారు. వారి జనసంఖ్య ఇస్లాం వారి కంటే కొద్ది తేడాలో ఉండాలి. ఇస్లాం, బౌద్ధ ధర్మము మొదలైన వారు ప్రారంభంలో సతో ప్రధానంగా ఉంటారు. తర్వాత నెమ్మదిగా తమో ప్రధానంగా అవుతారు. ఇది కూడా ఒక లెక్కయే. అనన్య తెలివిగల పిల్లలు దీనిని గురించి ఆలోచించాల్సి ఉంటుంది. ఈ సమయంలో అన్నింటికంటే ఎక్కువ జనాభా చైనాలో ఉంది అని వ్రాస్తున్నారు. కానీ వారికి సృష్టి చక్ర జ్ఞానం లేనే లేదు. ఈ రహస్యాలన్నీ పిల్లలైనా మీ బుద్ధిలో ఉన్నాయి. చదువుకున్న వారికి ఈ విషయాలు వివరంగా అర్థం చేయించాల్సి వస్తుంది. దేవీ దేవతా ధర్మం వారు వచ్చి 5,000 సంవత్సరాలైంది. అందువలన ఇప్పుడు వారి జనసంఖ్య ఎక్కువగా ఉండాలి. కానీ దేవీ దేవతా ధర్మం వారు ఇతర ధర్మాలలోకి మార్పు చెందారు. మొదట చాలామంది ముసల్మాన్లుగా అయిపోయారు. తర్వాత చాలామంది బౌద్ధులుగా కూడా అయ్యారు. ఇక్కడ కూడా బౌద్ధులు చాలామంది ఉన్నారు. క్రైస్తవ ధర్మం వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంది. దేవతా ధర్మం పేరు లేనే లేదు. ఒకవేళ మీరు బ్రాహ్మణ ధర్మము అని చెప్తే హిందువులలో కలిపేస్తారు. ఇప్పుడు ఆది సనాతన దేవీ దేవత ధర్మస్థాపన బ్రాహ్మణులైన మన ద్వారా శ్రీమతం అనుసరించి జరుగుతూ ఉంది అని మీకు తెలుసు. ఈ వివేకం కూడా కావాలి కదా. ధర్మాలు మహిమ చేయబడతాయి. ఇక్కడి మనుషులు స్వయాన్ని హిందువుల లిస్టులో ఉంచుకుంటారు. హిందూ ధర్మం ఆర్య ధర్మము అని, అది అన్నింటికంటే ప్రాచీనమైనది అని అంటారు. భారత్వాసులు మొట్టమొదట ఆర్యులుగా ఉండేవారు, చాలా ధనవంతులుగా ఉండేవారు. ఇప్పుడు అనార్యులుగా అయిపోయారు. కొంచెం కూడా తెలివి లేదు. ఎవరికి ఏమి తోస్తే ఆ ధర్మం పేరు ఉంచుకుంటారు. సృష్టి యొక్క కల్పవృక్షం చివరి భాగంలో చిన్న చిన్న ఆకులు, కొమ్మలు వస్తాయి. అంటే కొద్దిమంది ప్రాధాన్యత లేని వారు ఉంటారు. క్రొత్త వాటికి కొంచెం గౌరవం ఉంటుంది. మీరు ఇప్పుడు బాబా నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటూ ఉన్నారు. ఇది మీకు తెలుసు. కావున ఇటువంటి వారసత్వం ఇచ్చే తండ్రిని ఎంతగా స్మృతి చేయాలి. మీరు ఎంతగా స్మృతి చేస్తే అంత వారసత్వం లభిస్తుంది, అంత పవిత్రంగా అవుతారు. లౌకిక తండ్రి ద్వారా ధనం వారసత్వంగా లభిస్తుంది. దానితో పాటు పతితులుగా అయ్యే వారసత్వం కూడా లభిస్తుంది. వివాహము చేస్తారు. అతను శరీరానికి లౌకిక తండ్రి, వీరాత్మల తండ్రి పారలౌకిక తండ్రి, మధ్యలో బ్రహ్మ అలౌకిక తండ్రి. ఇతనిని మధ్యలో ఉంచి రెండు వైపుల నుండి జోడిస్తారు. శివబాబాకి ఏ కష్టము లేదు. బ్రహ్మ చాలా తిట్లు తినాల్సి వస్తుంది. వాస్తవానికి తిట్లు కృష్ణుడికి కాదు, మధ్యలో చిక్కుకున్నది ఇతను. దారిలో నడుస్తూ బ్రాహ్మణుడు ఇరుక్కుపోయాడు అని అంటారు కదా. తిట్లు తినేందుకే ఇతడు ఇరుక్కున్నారు. శివబాబా చెప్పే మాటలు ఇతనే చెప్తున్నారు అని అనేక మంది తిట్టడం ప్రారంభించారు. అప్పుడు అలౌకిక తండ్రి సహించాల్సి వస్తుంది. బ్రహ్మబాబా, శివబాబా ఇతడిలో ప్రవేశించి పతితులను పావనంగా చేస్తున్నారు అని ఎవరికీ తెలియదు. పవిత్రంగా అవ్వడంలోనే దెబ్బలు తింటారు. తండ్రి అంటున్నారు, అందరినీ తప్పకుండా వాపస్ తీసుకెళ్లేందుకు నేను వచ్చాను. మృత్యు మీ ఎదుటే నిలబడి ఉంది అని మీకు తెలుసు. వినాశనం తప్పకుండా జరుగుతుంది. వినాశనం జరగకుండా సుఖశాంతులు ఎలా వస్తాయి? యుద్ధాలు మొదలైనవి మొదలైనప్పుడు మనుషులు యజ్ఞాలు,
మొదలైన వాటిని యుద్ధం సమాప్తం కావాలి అని రచిస్తారు. వినాశనం తప్పకుండా జరుగుతుంది అని బ్రాహ్మణ కుల భూషణులైన మీకు తెలుసు. లేకుంటే స్వర్గద్వారాలు ఎలా తెరుచుకుంటాయి? అందరూ స్వర్గంలోకి రారు కదా. ఎవరు ఇక్కడ పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తారో వారే వస్తారు. మిగిలిన వారు ముక్తిధామంలో ఉంటారు. ఇది ఎవ్వరికీ తెలియనందున చాలా భయపడతారు. శాంతి కొరకు ఎన్నో ఎదురు దెబ్బలు తింటూ ఉంటారు. సమావేశాలు చేస్తూ ఉంటారు. సుఖధామము, శాంతిధామము ఎలా స్థాపన అవుతూ ఉందో బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. వినాశనము జరగకుండా స్థాపన జరగదు. ఇల్లు పడగొట్టకుండా క్రొత్త ఇల్లు కట్టడం జరగదు అదే చోట్లోనే. కాబట్టి మీరిప్పుడు త్రికాలదర్శులుగా అయ్యారు. ఇప్పుడు మీకు జ్ఞానం, మూడవ నేత్రం లభించింది. శాంతి ఎలా లభిస్తుంది అని వారు అంటూనే ఉంటారు. అనగా యుద్ధాలు జరగరాదు అని అంటారు. ఐక్యత ఉండాలి అని అందరూ అంటారు. ఒక్క తండ్రి మాత్రమే శ్రీమతం ఇవ్వగలరు. ఒక్క తండ్రి మతమే తీసుకొని మనమంతా ఒకే తండ్రి పిల్లలము, భాయిగా ఉంటే వన్నెస్ ఒక్కటిగా అయిపోతారు. ఒకే తండ్రి పిల్లలం కాబట్టి పరస్పరం పోట్లాడుకోరాదు. ఇలా సత్యుగంలో ఉండేది. అక్కడ పరస్పరం ఎవ్వరూ కొట్లాడుకోరు. అది సత్యుగంలో మాట. ఇక్కడ ఉండేది కలియుగం. సత్యుగంలో దేవతలు ఉండేవారు. మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారో అడ్రస్ తెలియదు. సత్యుగంలో మాత్రమే ఒకే రాజ్యం ఉండేదని మీకు తెలుసు. అక్కడ సుఖము, శాంతి మొదలైనవన్నీ ఉండేవి. ఈ విషయాలన్నీ నెంబర్ వార్ పురుషార్థ అనుసారం మీ బుద్ధిలో ఉన్నాయి. తప్పకుండా మనము సత్యుగంలో రాజ్యపాలన చేసేవారము అని, చాలా సుఖంగా ఉండేవారము అని, అక్కడ అద్వైత ధర్మం ఉండేది అని మీరు అర్థం చేసుకున్నారు. ఈ జ్ఞానం ఇతరులు ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు జ్ఞాన సంపన్నులుగా అవుతారు. తండ్రి మిమ్మలను తమ సమానంగా చేస్తారు. తండ్రి మహిమ ఏదైతే ఉందో అలాగే మీరు కూడా తయారు కావాలి. కేవలము దివ్య దృష్టి, తాళం చెవి మాత్రమే తండ్రి వద్ద ఉంటుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు. భక్తి మార్గంలో నేను పని చేయాల్సి వస్తుంది. నేను ఎవరిని పూజిస్తానో వారే సర్వ మనోకామనలను నెరవేర్చడానికి వచ్చారు అని బ్రహ్మ కూడా అంటారు. ఎవరు ఎవరిని పూజిస్తారో వారి మనోకామనలను నేను పూర్తి చేస్తాను. ఏ దేవతలను పూజ చేసినా మనోకామనలను నెరవేర్చేది మాత్రం నేనే. ఇచ్చట కూడా దివ్య దృష్టి పాత్ర నడుస్తుంది కదా. అర్జునుడికి వినాశనం సాక్షాత్కారం అయ్యింది అని అంటారు. అంటే వినాశనం తప్పకుండా జరుగుతుంది. విష్ణుపురం కూడా తప్పకుండా స్థాపన అవుతుంది. తండ్రి కల్పకృతం ఎలా అర్థం చేయించారు, ఇప్పుడు కూడా అలాగే కూర్చొని అర్థం చేయిస్తున్నారు. బాబా మనల్ని మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తారు. దేవతలుగా తయారైతే అసురీ సృష్టి తప్పకుండా వినాశనం అవుతుంది. నలువైపుల ఆహాకారాలు వ్యాపిస్తాయి. ప్రకృతి బీభత్సవాలు కూడా సంభవిస్తాయి అని బుద్ధి అర్థం చేసుకుంటుంది. రోకటి లావు వర్షపు ధారలు కూడా కురుస్తాయి. ఇవన్నీ వినాశనమైనప్పుడు సత్యుగ స్థాపన జరుగుతుంది. 5 తత్వాలలోని ఎరువు కూడా లభిస్తుంది. ఈ భూమికి ఎంత ఎరువు లభిస్తుందో చూడండి. తండ్రి అంటున్నారు, ఈ రుద్ర జ్ఞాన యజ్ఞంలో ఇదంతా స్వాహ అయిపోతుంది. భక్తి మార్గంలో రుద్ర జ్ఞాన యజ్ఞం ఎలా రచిస్తారో చూడండి. శివలింగాన్ని చిన్న చిన్న అనేక శాలిగ్రామాలను చేసి పూజించి చెడిపేస్తారు. మళ్ళీ రోజు తయారు చేస్తారు. పూజించిన తర్వాత పగులగొడతారు. శివ్ బాబాతో పాటు ఎవరైతే ఇక్కడ సేవ చేస్తారో వారందరికీ ఇటువంటి స్థితిని కలుగజేస్తారు. రావణుడి భూతి బొమ్మను ప్రతి సంవత్సరము తయారు చేసి తగులబెడతారు. శత్రువైతే 1-2 సార్లు బొమ్మను తయారు చేసి తగులబెడతారు. అంతేకాని ప్రతి సంవత్సరము తగలబెట్టే నియమమే లేదు. ఒకసారి తగులబెట్టి కోపం పోగొట్టుకుంటారు. కానీ రావణుడి బొమ్మను ప్రతి సంవత్సరము తగులబెడుతూ ఉన్నారు. దీని అర్థం ఎవ్వరికీ తెలియదు.
సీతను రావణుడు దొంగలించాడు అని అంటారు. దాని అర్థం కూడా తెలియదు. విదేశీయులకైతే కొంచెం కూడా అర్థం కాదు. రోజు రోజుకు రావణుడిని పెద్దగా తయారు చేస్తారు. ఎందుకంటే రావణుడు అంటే స్త్రీలో ఉండే 5 వికారాలు, పురుషుల్లో ఉండే 5 వికారాలు ఇవి వెళ్ళిపోలేదు. స్థూలమైన అగ్నితో కాలిస్తే వెళ్ళిపోవు, యోగ అగ్నితో వెళ్ళిపోతాయి, కాలిపోతాయి. దీని అర్థం అలా జరుపుకుంటూ ఉన్నారు. ఇప్పుడు మీరు రావణుడు చాలా దుఃఖం కలుగజేశాడు, విజయాన్ని ఇప్పుడు పొందుతూ ఉన్నారు మీరు. ఈ కర్మభోగము, జబ్బులు మొదలైనవన్నీ రావణుడి వల్లనే, మీరు వికారాలకు వశం కావడం వల్లనే వచ్చాయి. రావణుడు ప్రవేశించినందున మనుషులు చేసే కర్మలన్నీ వికర్మలుగా, పాపకర్మలుగా అవుతాయి. ఇది తయారైన సుఖ దుఃఖాల ఆట. ఈ చరిత్ర, భూగోళం గురించి ఎవ్వరికీ తెలియవు. లక్ష్మీనారాయణులకి ఈ రాజ్యం ఎలా లభించిందో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీనారాయణులు సత్యుగంలో రాజ్యపాలన చేశారు అని చిన్న చిన్న పిల్లలకు కూడా మీరు తెలుపుతారు. సంగమ యుగంలో ఈ రాజయోగం నేర్చుకొని పదవిని పొందుకున్నారు. చిన్న చిన్న పిల్లలు మీరు బిర్లాలకు, టాటా బిర్లా వాళ్ళు, ఇంకా ఇప్పుడైతే రిలయన్స్ వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరికీ లక్ష్మీనారాయణులకు రాజ్యం ఎలా వచ్చిందో అర్థం చేయించాలి. ఇప్పుడు ఇది కలియుగం, దీనిని సత్యుగం అని అనరు. ఇప్పుడు రాజ్యం అనేది లేదు, రాజుల కిరీటాన్నే తీసేశారు. ధర్మశాస్త్రాలు కేవలం 4 ఉన్నాయి. అసలైనది ఇప్పుడు తండ్రి ఇచ్చేటటువంటి జ్ఞానం, గీతా ధర్మం. దాని నుండి 3 ధర్మాలు ఇప్పుడే స్థాపన అవుతాయి. సత్యుగంలో స్థాపన కావు. లక్ష్మీనారాయణులు కానీ, రాముడు కానీ ఏ ధర్మాన్ని స్థాపన చేయరు. ఈ ధర్మాలను ఇప్పుడు స్థాపన చేస్తూ ఉన్నారు. ఆ తర్వాత ఇస్లాం ధర్మం, క్రైస్తవ ధర్మం. క్రైస్తవుల ధర్మశాస్త్రం బైబుల్ ఒక్కటే, తర్వాత వృద్ధి అవుతూ ఉంటుంది. ఆది సనాతనమైనది దేవతా ధర్మం. ఇప్పుడు మళ్ళీ దేవీ దేవతా ధర్మ స్థాపన చేస్తారు. మీరు డ్రామా రహస్యాన్ని మంచి రీతిగా అర్థం చేసుకున్నారు. సంతోషం కూడా ఉంటుంది. పిల్లలైన మీకు 100% నిశ్చయం ఉంది. మళ్ళీ మీరే మీ రాజ్యాన్ని రాజ్య భాగ్యాన్ని స్థాపన చేస్తూ ఉన్నారు. అంటే కల్పకల్పం ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇందులో యుద్ధము మొదలైన మాటలు ఏవీ లేవు. రాజధాని స్థాపన అవుతూ ఉంది. ఇది తప్పకుండా జరుగుతుంది. మృత్యువు ఎంత నిశ్చితమో ఇది కూడా అంత నిశ్చితంగా జరుగుతుంది. మళ్ళీ మన రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నాము అని మీకు తెలుసు. కల్పకల్పము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటారు. ఎంత పురుషార్థం అనగా ప్రయత్నం చేస్తారో అంత ఉన్నతమైన పదవి పొందుతారు. మంచిది. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారము. ఫస్ట్ పాయింట్, తండ్రి మహిమ ఏదైతే ఉందో దానిని స్వయంలోకి తీసుకురావాలి. తండ్రి సమానం మహిమ యోగ్యులుగా తయారు కావాలి. పారలౌకిక తండ్రి ద్వారా పవిత్రత యొక్క వారసత్వము తీసుకోవాలి. పవిత్రంగా అవుతూనే స్వర్గ వారసత్వం లభిస్తుంది. సెకండ్ పాయింట్, శ్రీమతమును అనుసరిస్తూ మీ తనువు, మనస్సు, ధనముల ద్వారా ఒకే ఆది సనాతన దేవీ దేవత ధర్మాన్ని స్థాపన చేయాలి. వరదానము, పాత సంస్కారము అనే అస్థికలను సంపూర్ణ స్థితి అనే సాగరంలో ఇమిడ్చివేసే సమాన మరియు సంపూర్ణ భవ. తండ్రి సమానంగా లేక సంపూర్ణంగా అయ్యేందుకు సృష్టి వినాశనానికి ముందే తమ బలహీనతలను, లోపాలను వినాశనం చేయండి. చిక్కులు, సమస్యలు అనే నామ రూపాలు కూడా ఉండరాదు. స్వయాన్ని ఇంత ఉజ్వలంగా చేసుకోండి. ఎలాగైతే జన్మ పరివర్తన అయిన తర్వాత పాత జన్మలోని విషయాలు మర్చిపోతారో అలా పాత విషయాలను, పాత సంస్కారాలను భస్మం చేయండి. అస్థికలు
ఎముకలను కూడా సంపూర్ణ స్థితి అనే సాగరంలో కలిపేయండి. అప్పుడు సమానము మరియు సంపూర్ణము అని అంటారు. స్లోగన్: విస్తారాన్ని సారంలో ఇమిడ్చే ఇంద్రజాలం నేర్చుకుంటే తండ్రి సమానంగా అయిపోతారు. అవ్యక్త ఇషారా: సదా హర్షితంగా ఉండేందుకు మీ నేచర్ను సరళంగా చేసుకోండి, సహనశీలురుగా అవ్వండి. దీనిని గూర్చి బాప్దాదా తెలియజేస్తారు. సహనశీలత కలవారు బాహ్య ముఖత యొక్క వైబ్రేషన్లే కాదు, మనస్సులో ఉత్పన్నమయ్యే సంకల్పాలు ఏవైతే ఉన్నాయో వాటి ఉత్పత్తిని చూసి కూడా భయపడరు. వారి సహనశీలత ద్వారా ఎదిరిస్తారు. అంతేకాక ముఖము ద్వారా సదా సంతుష్టంగా లేక ప్రసన్న చిత్తులుగా కనిపిస్తారు. వీరి కళ్ళు, ముఖ వైఖరి ఎప్పుడు కూడా అసంతృప్తిగా కనిపించవు. వీరు సంతుష్ట మణులుగా ఉన్న కారణంగా సదా హర్షితంగా ఉంటారు. ఓం శాంతి.